మార్చి నెలలో దేవుడు చెప్తున్నాడు, ఎల్ ఓలాం. హిబ్రూ భాషలో ఎల్ ఓలాం అంటే నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన నిన్న, నేడు, రేపు ఎప్పటికీ కూడా ఏకరీతిగా ఉండేవాడు. నిన్న మనం ఒకలా ఉండొచ్చు, ఈరోజు ఒకలా ఉండొచ్చు, రేపు ఒకలా ఉండొచ్చు. కానీ దేవుడు నిన్న ఒకలాగే ఉంటాడు, ఈరోజు ఒకలాగే ఉంటాడు, రేపు కూడా ఒకలాగే ఉంటాడు. ఆయన ఎప్పటికీ మారనివాడు, మార్పు లేని గొప్ప దేవుడు. ప్రతి పరిస్థితులు ఆయన మారని దేవునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మీకు గర్భఫలం ఇస్తారంటే ఇస్తాడంతే. ఆయన ఏం మారడు. మనం అలసిపోవచ్చు కానీ ఆయన అలసిపోడు. ఆయన ఏమాత్రము సొమ్మసిల్లడు. అంటే నీతో ఉన్న దేవుడు అలసిపోయి నిద్రపోయి లేకపోతే ఒక దినాన్న విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు. నువ్వు ఎంత ప్రయాణం చేస్తావో, ఎంత గాఢాంధకారపు పరిస్థితుల్లోనికి వెళ్తావో, ఎలాంటి శ్రమల్లోనికి వెళ్తావో, ఎంత ఇబ్బందుల్లోనికి వెళ్తావో అక్కడ కూడా నీకు తోడుండే నిత్యుడగు దేవుడు ఆయన. ఆయన నిత్య దేవునిగా ఉండడానికి ఎలాగైతే అబ్రహాముకు తోడై ఉన్నాడో, అబ్రహాముకు చేసిన వాగ్దానము నెరవేర్చే వరకు తోడై ఉన్నాడో, అలాంటి దేవుడు మనకి చేసిన వాగ్దానము నిత్యము మనకి తోడుండి మన ప్రతి కోరికను తీర్చట కొరకు దేవుడు మనకి తోడుండి అలసిపోకుండా, సొమ్మసిల్లపోకుండా దేవుడు సహాయం చేయబోతున్నాడు. మనం కోరినట్లుగా ఆయన అద్భుతాన్ని మనం పొందుకొందుముగాక. కానాను స్త్రీ ఎలాగైతే పట్టుదల కలిగి దేవుని సముఖములో మొర్ర పెట్టగలిగిందో, తృణీకరించిన తన శిష్యులు పొమ్మని చెప్పినా సరే ఆ మాటలు పట్టించుకుంటలేదు. నేను నీ కొరకు కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆ మాటలు పట్టించుకుంటలేదు. నువ్వు కుక్క అని చెప్పినప్పుడు ఆ మాటలు పట్టించుకుంటలేదు. దేని మీద నువ్వు నాకు యజమానుడవు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఎలాగైతే తన మొర్ర పెట్టగలుగుతుందో ఆ మొర్ర దేవుని దృష్టిలో ఎలాగైపోయిందంటే గొప్పదిగా మార్చబడ్డది. ఎప్పుడైతే గొప్పదిగా మార్చబడ్డదో, అమ్మా నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా. మార్చి నెలలో నిత్యుడగు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు కోరినట్లు దేవుడు చేయబోతున్నాడు. మీరు ఎంత ఆశ పెట్టుకుంటారో అంతగా మీరు అద్భుతం చూడబోతున్నారు. అట్టి కార్యం దేవుడు జరిగించునుగాక. మీరు అంత ఆశ పెట్టుకునే ఆత్మ మీ జీవితంలో క్రియ చేయబడునుగాక. దేవుని మీద ఆధారపడే ఆత్మ మీలో క్రియ చేయబడునుగాక. దేవుని శక్తి ప్రభావము చేత మీరు నింపబడుదురుగాక. ఆయన నిత్యుడగు దేవుడు అన్న సంగతిని మరొక ఆయననే ప్రతి విషయంలో ముందు పెట్టుకొని ఆయన మీద కోరిక కలిగి ఉందురుగాక. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక.